హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనల్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అప్లై చేశారో వాళ్ళకి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేటట్టు అవకాశం ఉందనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వద్దాం. ఏపీ ఇంటర్మీడియట్ అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఫెయిల్ అయ్యి సబ్జెక్ట్ బాగా రాసి ఫెయిల్ అయిన స్టూడెంట్స్, అదేవిధంగా ఎక్కువ మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి తక్కువ మార్కులతో పాస్ అయిన స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా రీకౌంటింగ్ కొంతమంది అప్లై చేశారు, అలాగే రీవెరిఫికేషన్ కొంతమంది అప్లై చేశారు. అయితే ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుందని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఒక క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నాను. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి అసలు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారనేది ఒక్కసారి మనం గమనించినట్టయితే తెలంగాణ స్టేట్స్లో అయితే May 2 వరకు రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అప్లై చేసే అవకాశం ఉంది. అదే ఆంధ్రాలో తీసుకున్నట్టయితే April 24 వరకు మాత్రమే వెలుకుంది. సో ఇప్పుడు ఈ రెండు స్టేట్స్లో కూడా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఎవరైనా అప్లై చేసే స్టూడెంట్స్ తలక టైం అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బోర్డుకి ఆల్రెడీ వీళ్ళ పంపించినటువంటి వాళ్ళందరి లిస్ట్ అంతా కూడా బోర్డుకు రావడం జరిగింది. ఇటు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆంధ్రాలో ఈ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు 24th వాళ్ళు డెడ్ లైన్ ఇచ్చారు కాబట్టి ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్కి సంబంధించి వాళ్ళ ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. అంటే నేమ్స్ కలెక్ట్ చేసుకోవడం, ఎవరెవరు స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కడెక్కడ స్పాట్ సెంటర్స్లో వాళ్ళ పేపర్స్ ఉన్నాయి వాటికి సంబంధించి ఒక లిస్ట్ అవుట్ని ప్రిపేర్ చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. అదే ఇక తెలంగాణ స్టేట్ తీసుకున్నట్టయితే May 2 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రాసెస్ అనేది ఈ వీక్లో స్టార్ట్ చేస్తారు. అయితే ఈ రిజల్ట్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయని ముందు ఆల్రెడీ నేను గతంలో కూడా చెప్పాను. మన పేపర్స్ ఎక్కడైతే మీ పేపర్స్ ఎక్కడైతే ఉంటాయో ఏ స్పాట్ సెంటర్లో ఉంటాయో ఆ స్పాట్ సెంటర్స్ నుంచి మీ పేపర్స్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పేపర్స్ని మనకి వెరిఫై చేసి మార్క్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా లేవా చూస్తారు. ఎవరైనా ఫెయిల్ అయిన స్టూడెంట్ అప్లై చేసేటప్పుడు మ్యాక్సిమం అయితే పాస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా మనకి రీవెరిఫికేషన్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మనకి షార్ట్ ఆన్సర్స్లో కానీ 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో కానీ ఇలాంటి దగ్గర అక్కడక్కడ కవర్ చేసే అవకాశం అయితే కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు సప్లై ఎగ్జామినేషన్స్ ఒక్కసారి గమనించాలి. సప్లై ఎగ్జామ్స్ తనక డేట్స్ని గమనించినట్టయితే అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ మనకి May 24 నుంచి సప్లై ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. అందువల్ల ఈ 24th May ఎగ్జామినేషన్స్కి లోపే మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే లాస్ట్ డేట్ అప్లై చేశారో, అంటే ఇప్పుడు ఆంధ్రాలో అయితే మనకి April 24 కాబట్టి అక్కడి నుంచి కనీసం ఒక 15 రోజులు టైం తీసుకున్నట్టయితే దాదాపు మనకి May 10th తర్వాత 10th 15th మధ్యలోని మనకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతుంది. అదే తెలంగాణ స్టేట్ తీసుకున్నట్టయితే 15th to 20th లోపు మనకి రిజల్ట్స్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ తలక ఫలితాలు తెలిసే అవకాశం అయితే మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అప్లై చేసే స్టూడెంట్స్ ఎవరైనా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కానీ అందరూ ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు సప్లై ఎగ్జామినేషన్ ఫీజు కట్టే ఉంటారు. వాళ్ళు సప్లై ఎగ్జామినేషన్స్కి మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ప్రిపేర్ అయిన తర్వాత రీవెరిఫికేషన్ మీరు పాస్ అయితే లక్కీగా పాస్ అయినట్టయితే మరి ఎగ్జామినేషన్ అయితే రాయవలసిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ అదే కాకుండా ఈ ఎగ్జామినేషన్స్ నుంచి మళ్ళీ మీరు జాయిన్ అవ్వడానికి పట్టే టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మీరు ఎలా నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ జాయిన్ అవ్వడానికి ఏ సర్టిఫికేట్స్తో పాటు మీరు సిద్ధంగా ఉండాలో వాటన్నిటికి సంబంధించి నా నెక్స్ట్ వీడియోని మీకు షేర్ చేస్తాను. అలాగే ఇంటర్నెట్ తర్వాత ఏ కోర్సెస్లో మీరు జాయిన్ అయితే బాగుంటుంది, ఎటువంటి కోర్సెస్కి ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న దాని మీద కూడా నా నెక్స్ట్ వీడియో మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. This is your Madhusudan. Thank you.